ఓం సాయిరామ్. సదానింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అందరికీ సాయిరామ్ అండి. బత్సు విజయ్ కుమార్, అలాగే మంజుల మా భార్య, మాది హైదరాబాదు ప్రాంతమైన సాయినాథుడి యొక్క సంకల్పం కామారెడ్డి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గల ఉగ్రవాయిలో ఆయన స్థానం ఉన్నది. ఒక పెద్ద మేడి చెట్టు, దానికి ఆనుకొని ఒక పెద్ద పుట్ట, అందులో నాగదేవత ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా తిరుగాడుతున్నది. మొన్ననే గుళ్ళోకి కూడా రావడం జరిగింది. అంటే సాయినాథుడు ఎంత ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి ఈ నిదర్శనాలు ఇలాంటివి ఎన్నో, ఒకటే కాదు ఎన్నో. దాదాపు ఒక 30-40 ఆవులతో గో సంరక్షణ చేయబడుతున్నది. అంతేకాదు ప్రతినిత్యం కూడా అన్నదానం, అలాగనే బీద ఆడపిల్లలకు ఇక్కడ ఉచితంగా వివాహాలు చేస్తున్నామంటే దాదాపు ఒక 60-70 వివాహాలు మనం అన్నీ కూడా గుడి నుండే చేశాం. అంతేకాదు ప్రతి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని శ్రీ తులసీ బృందా సహిత ధాత్రినారాయణల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుగుతున్నది. మొన్న కూడా జరిగింది 8వ ఏట. దానికి వేలాదిగా భక్తులు రావడం. అంతేకాదు కార్తీక మాసంలో వనభోజనాలు. ఈ రోజున దాదాపు 108 మంది బ్రాహ్మణ దంపతి పూజ, వాళ్ళందరికీ కూడా కార్తీక వనభోజనాలు. భక్తులందరి సహకారంతో సామూహికంగా ఇక్కడ ఉండే గోవుల మందకి పూజ చేయడం. మరి వీళ్ళందరూ బ్రాహ్మణోత్తముల ద్వారా బ్రాహ్మణుల చేత యావత్ సాయినాథ యొక్క భక్త సమూహం అంతా కూడా ఈరోజు చక్కగా గోవుల పూజ చేసుకొని తదుపరి సాయినాథుడి మహా ఆరతి చేసుకొని చక్కగా వనభోజనాలు చేస్తుండేటటువంటి కార్యక్రమం ఈరోజు. అంతేకాదు దినదినాభివృద్ధిగా జరిగేటటువంటి ఈ యొక్క ఆలయం సాక్షాత్తు షిరిడీలో ఆ స్వామి ఎలాగైతే ఆ శక్తి, ఆ ప్రేమ దయతో ఉన్నాడో ఇక్కడ కూడా అదే రీతిలో ఉన్నాడని భక్తులందరి కూడా నమ్మకం. అందుకోసమనే ఎలాంటి పాంప్లెంట్, ఎలాంటి పేపరు, ఎలాంటి ప్రకటన లేకపోయినా కేవలం నోటి ద్వారా భక్తులు ప్రతి గురువారం వస్తున్నారు. కార్తీక మాసంలో మనం ఇది చేయబోతా ఉన్నాం అని ఒకే ఒక్క మాట పిలుపు ద్వారా ఈరోజు వేలాది మందిగా భక్తులు రావడం ఈ యొక్క కార్యక్రమం అంతా. మరి ఇదే కాదు దినదిన అభివృద్ధిగా పోతుండేటటువంటి ఈ కార్యక్రమం. ఇక్కడ వెలిసిన సాయినాథుడిని అందరూ కూడా దర్శించి ఆ సాయినాథుడి యొక్క కృపకు పాత్రలు కావాలని అందరికీ కూడా మనవి చేస్తుంది. సాయిరామ్. జగన్నాథం, కామారెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఉంటున్నాము. ఇక్కడ ఉగ్రవాయికి మా ప్రాపర్టీలు ఉండడం వల్ల మరి విజయ్తో సత్సంబంధాలు ఈ సాయినాథుని వల్ల మాకు రావడం జరుగుతుంది. వారు చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని ఆ సాయినాథుని కృప, ఆ విజయ్ కుటుంబము, మా కుటుంబము, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాడు ఈ పబ్బా జగన్నాథ్. సాయి నవ్వుతూ ఇవ్వండి. ప్రతికృత్యత మనం ఇంకా మంచి కొత్త విషయాలన్నీ మాకు కూడా చెప్తున్నారు. చేయాలి అనే విషయం మాకు కూడా చెప్తే ఇదంటే పాతది. అన్నమా అదే వాళ్ళ ఇంటికి వస్తాను
ఇవాళ భూమి తీసాక సాయిబాబా కొట్టాలంటే వనాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎప్పుడెప్పుడు కార్తీక మాసం వస్తుంది అని అవన్నీ ఎదురు చూస్తుంటాయి మిగిలిన ప్రాణులన్నీ. ఎందుకనో తెలుసా? మానవులు కార్తీక మాసంలో వెలిగించేటువంటి ఒక దీపాల కొరకు వెలిగి చూస్తుంటాయి అవన్నీ ప్రాణులు. అర్థమైందా? కీటా పతంగా అని మశకాశ్చ వృక్షాహ అంటే చిన్న చిన్న దోమలు, చిన్న చిన్న పురుగులు, కళ్ళ మీద వాలేటువంటి ఒక పురుగుల దగ్గర నుంచి మొదలు పెడితే చెరువులు, గుట్టలు, జంతువులు, తర్వాత రకరకాల పక్షులు, తర్వాత చెట్లు, చేపలు అన్ని కార్తీక మాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ మానవుల మనం కూడా జ్ఞానం ఉన్నది కనుక మనం కార్తీక మాసం గురించి, వైభవాలను గురించి తెలుసు కనుక మనం ఎదురు చూస్తూ కార్తీక మాసం ప్రయోజనాన్ని మనం అందరం పొందుతున్నాం కనుక తప్పకుండా కార్తీక మాసంలో నెల రోజులలో కనీసం ఒక్క దీపమైనా వెలిగించండి అని ఎందుకు అంటారంటే ఈ ఒక్క దీపంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక మిగిలిన 84 కోట్ల జీవరాశులు తరింపబడతాయి మానవులు వెలిగించేటువంటి ఒక దీపానికి. కనుక దీపం వెలిగించండి అని పదే చెప్పడానికి కారణం అదే. ఆకాశ దీపం కూడా అందుకొరకే మనము ధ్వజస్తంభం వెనకాల ఆకాశ దీపాన్ని కూడా భగవత్ సన్నిధానంలో ఎగరవేస్తాం. ఇదే ఉద్దేశం. అంటే కింద ఒకవేళ కనుక పశుపక్ష్యాలు ప్రాణులకు కనిపించకపోతే పైన ఆకాశ దీపం కనుక వెలిగిస్తే అక్కడైనా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పైన వెలిగేటువంటి ఒక విహంగాలు మొదలైనటువంటివన్నీ కూడా చూసి అవి తొందరగా తరింపబడేటువంటి ఒక మార్గం మన చేతుల్లోనే ఉన్నది. అవి ముక్తి పొంది మళ్ళీ మానవులాగా జన్మలెత్తుతాయి. అందుకనే మనం తప్పకుండా వెలిగించాలి. దీపంతో పాటు దీప దానము కూడా అత్యంత శ్రేష్టమైనదిగా ఈ కార్తీక మాసంలో చెప్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది కార్తీక వన భోజనం చాలా గొప్పది. వన భోజనం, ఈ వన భోజనాలలో కుల, మత, ప్రాంత, భాష భేదములు లేకుండా అందరము కలిసి ఒక్క దగ్గర చెట్ల కింద కూర్చొని భోజనం చేసేటువంటి ఒక అదృష్టం ఈ కార్తీక మాసంలో శివకేశవుడు ముక్కోటి దేవతలకు మనకు అందించినటువంటి గొప్ప వరం. కనుకనే మనము ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నటువంటి ప్రేమ సాయి మందిరాన్ని మనం ఎంచుకున్నాం. ఇక్కడ వన భోజనాలను మనం అందరము పిల్ల పాపల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. నేను ఒకటే చెప్తున్నాను సాయిరాంతో, వచ్చే ఉగాది వరకల్లా ఈ చుట్టూ మొత్తము 10 అడుగుల విస్తరణతో ఇక్కడ మొత్తము ప్రదక్షిణాపథము ఇటు జరగాలి. రోడ్డు వరకు విస్తరణ జరిగి ఇటు గురు సన్నిధానం వరకు కూడా 10 అడుగుల రోడ్డు విస్తరణ జరిగి అక్కడ నుండి కలశాలతో ఊరేగింపుతో వచ్చే తులసి లగ్నాలకు ఇక్కడ వైభవంగా కార్యక్రమాలు జరగాలి. దాని కొరకని ఒక్కొక్క భక్తుడు అతి తక్కువ 1100 రూపాయలు నిర్ణయం చేసినాము. దాంట్లో ఎక్కువ అవకాశాలు లేవు. కేవలము 221 మందికి మాత్రమే అవకాశం ఉన్నది. అటువంటి కార్యక్రమంలో 221 మందికి మాత్రమే అవకాశం ఉన్నది. అటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ చుట్టూ ప్రదక్షిణాపథము, తర్వాత ఈ రోడ్డు స్వామి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ మన తుని వరకు చక్కటి రోడ్డు, విశాలమైన రోడ్డు, తర్వాత గురు సన్నిధానం వరకు చక్కటి ఇవన్నీ మార్గములు తప్పకుండా ఉగాది వరకల్లా మనము బాబా అనుగ్రహంతో చూసేటువంటి ఒక భాగ్యాన్ని పొందబోతున్నామని చెప్తూ వచ్చే కార్తీక మాసం వరకల్లా ఇంకా వైభవమైన కార్యక్రమాలను మనం ఇక్కడ రూపకల్పన చేయబోతున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని పొందుతూ, నేను ఒకటే మనందరికీ ఒక ఆశీస్సులు అందజేస్తున్నాను బాబా సన్నిధానంలో. పశ్యేమ శరదశకం, 100 శరదృతువులు బతుకుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం.
జీవేమ శరదశతం 100 శరదృతువులు హాయిగా సుఖంగా నందామ శరదశతం అట్లా ఏడుపు కొట్టు బతుకులు కాదు, సంతోషంగా చిరునవ్వులతో ఆనందంగా సంతోషంగా 100 శరత్కాలాలు మనం చూద్దాం. 100 కార్తీక మాసములు మనం ఇక్కడ చూద్దామని నేను ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ, నేను ఒకటే భగవంతుడిని ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, అందరూ కూడా సొంత ఇంట్లో పుత్ర పౌత్రులతో హాయిగా సుఖంగా వర్ధిల్లుతూ సుఖ సంతోషాలతో అటు దేవ గో గురు బ్రాహ్మణ పూజా మహోత్సవాలలో ఈ కార్తీక మాసాలలో ధరించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుతున్నాను. తర్వాత ఇవాళ ప్రత్యేకంగా గోవుల పూజ పెట్టడానికి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గోవు, ముక్కోటి దేవతా స్వరూపమైన గోవులు ఇక్కడ సుమారు మనం ఒక 11 గోవులను వాళ్ళ పూజ చేసినాము. అదేవిధంగా బ్రాహ్మణోత్తములకు కూడా పూజ చేసుకున్నాం. ఏమని అంటున్నారంటే, వేదం ఏమని చెప్పినారంటే, విప్రౌఢ దర్శనాత్ సత్య క్షీయంతే పాపనాశయ. ఒక్కసారి ఆ ఉపాసన చేస్తున్నటువంటి నిత్య సంధ్యావందనము పూజా కార్యక్రమం చేస్తున్న బ్రాహ్మణులను చూస్తే చాలట మన పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయట. విప్రౌఢ దర్శనాత్ సత్య క్షీయంతే పాపరాశయ. వందనాత్ మంగళావాప్తి అర్చనాత్ అచ్యుతం పదం. ఒక్కసారి కనుక పాదస్పర్శ చేసి నమస్కారం చేస్తే మంగళములు కలుగుతాయట, కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటాయట. అర్చన కనుక చేసినట్లయితే అచ్యుతం పదం శివకేశవ పదాలలో పొందుతారట. అందుకొరకే భూషుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తములు కూడా మనమందరం ఇక్కడ పూజ చేసుకున్నాము. అటు గోవులను పూజ చేసినాము, గురువులను పూజ చేసుకున్నాము, దేవతలను పూజ చేసుకున్నాము. ఇంత గొప్పలైనటువంటి ఒక బ్రాహ్మణులను పూజ చేసుకున్నాము. ఇంతేనా అంటే కాదు. ఆది వ్యాధి హరం రుణం, ఏవైనా రోగాలు నొప్పులు మీకు ఉంటే, మృత్యు భయాలు ఉంటే, దారిద్ర్యములున్న దారిద్ర్య నాశనం, ఇంకా మనకు కలిగేటువంటి శ్రీ పుష్టి కీర్తినం, సంపదలు పెరుగుతాయట, శక్తులు పెరుగుతాయట. శ్రీ పుష్టి కీర్తినం అంటే యశస్సులు పెరుగుతాయట. కీర్తినం వందే విప్రశ్రీ పాద పంకజం అంటే ఆ విప్రోత్తముల యొక్క పాదములను కనుక మనం ఆశ్రయిస్తే ఇన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయని ఈ మన భోజనాలలో ఈ రోజు ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాలను రూపకల్పన చేసిన మరుక్షణం మన సాయిరాం చాలా సంతోషం. గురువు గారు వారి చిరునవ్వులతో వాళ్ళ మంజుల విజయ్ కుమార్ దంపతులు కుటుంబ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి సమస్త భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఒక ఆశీర్ అనుగ్రహ బలం కలగాలని మనస్ఫూర్తిగా అబ్బా జగన్నాథ్ గారు 5116 ఈ టైల్స్ కొరకని సమర్పణ చేయడం జరిగింది. చాలా సంతోషం.